లాస్ట్ టైం కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది కదా, షేక్పేట్లో అజారుద్దీన్ మెజారిటీ ఎప్పటికీ కాంగ్రెస్ 4 సార్లు 3 సార్లు గోపి ఉన్నప్పుడు 3 సార్లు కూడా షేక్పేట్లో కాంగ్రెస్కే మెజారిటీ ఉండే. మరి ఏంది సార్ రివర్స్ అయింది, మెజారిటీ వచ్చే చోట రాలేదు. ఇప్పుడు మేము ఏమంటుంటే కాంగ్రెస్కి మెజారిటీ ఉండే అక్కడ, దాన్ని తగ్గించగలిగినాం ఎట్లా అంటే చెప్పినాం. ఇప్పుడు ఒక్కటి కాదు కదా జూబ్లీస్ ఎలక్షన్స్ భరత్ గారు, మీరు చూశారు ఎంఐఎం ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ రిగ్గింగ్ ప్లస్ చంద్రబాబు ప్లస్ జనసేన పవన్ కళ్యాణ్ ప్లస్ ప్రజారాజ్యం అందరు జనసేన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి సపోర్ట్. మరి ఇప్పుడు బీజేపీకి వచ్చిన 18,000 ఇట్లా ఎక్కడ పోయినాయి భరత్ గారు? ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి కదా. అజారుద్దీన్కి వచ్చిన అంతకుముందు ఓట్లు 47,000 ఎక్కడ పోయినాయి? 47,000 వాళ్ళే వచ్చినాయి. కాదు నేను అట్లా కదా, నేను ఏమంటున్నా అంటే 18,000 ఓట్లు ఎంఐఎం బీజేపీ వాళ్ళే, వాళ్ళకి డిపాజిట్ రాలేదు. ఓకేనా? దాని తర్వాత ఎంఐఎం వాళ్ళకి అంతకుముందు ఎంఐఎం వాళ్ళకి 47,000 వచ్చినాయి. ఇదే 47,000 అంతే కదా. మొన్న 23లో 6,000. ఇప్పుడు అజారుద్దీన్ కు నేను ఏమంటానంటే అజారుద్దీన్ కు 64,000, గోపీనాథ్ కు 80,000 సర్వం కలిపిన తర్వాత 400 బూతులకు గాను బూత్కు 50, 100, 50, 100 చొప్పున 20,000 రిగ్గింగ్ కొట్టుకున్నాం. దాంతో గెలిచింది. అదొక గెలుపుగా 20,000 రిగ్గింగ్. మరి 20 నుంచి 25,000 రిగ్గింగే. కన్లారా మీ G24లో కూడా నేను లైవ్లో వెళ్ళిన 15 కార్లు వేసుకొని లైవ్లో 50 బూతులు తిరిగిన, 50 బూతులు చాలా వరకు చూసాం మేము. ఆటోలలో ఎట్లా వచ్చేసాం. మీరు ఎట్లా తిరుగుతారు? ఇప్పుడు వాళ్ళు తిరిగారు, మేము తిరిగాం. కైసర్ మోయినుద్దీన్ ఎట్లా తిరిగారు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగారు, మంత్రులు ఎట్లా తిరిగారు, మంత్రి ఎమ్మెల్యేలు మంత్రి కాంగ్రెస్ తిరిగారు. కాబట్టి 1 o'clock వరకు దగ్గర కంప్లైంట్లు ఇచ్చాం. మొత్తం జరిగింది. ప్రతి దగ్గర రిగ్గింగ్ జరిగింది. 100% అవే దొంగ ఓట్లు. లేకపోతే వాళ్ళకి గెలుపు ఎక్కడిది? వాళ్ళకి గెలిపేలేదు. 20 నుంచి 25,000 పక్కా రిగ్గింగ్, అఫీషియల్ గా ఆన్ రికార్డ్ గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఎలక్షన్ వినండి, ఎలక్షన్ కమిషన్ కు నేనే 10 కంప్లైంట్లు ఇచ్చా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా లీగల్ టీము ప్లస్ మా ఎమ్మెల్యేలు దాసరి శ్రవణ్ గారు, ఐపీఎస్ ప్రవీణ్ గారు, మేమంతా కలిసి కొన్ని 100 కంప్లైంట్లు, ఒక్క నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ మీద చర్య తీసుకోవాలి. కుమ్మక్క అయిపోయింది. ఇప్పుడు ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ వీళ్ళే కాకుండా రిగ్గింగ్ ప్లస్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ 2 కలుస్తాయా? సరే, ఇప్పుడు బీహార్లో పంచాది, బీహార్లో లొల్లి, బీహార్లో ఫైటింగ్, గల్లీలో దోస్తాను ఎట్లుంటుందండి? బీహార్లో ఇదే అసదుద్దీన్ ఓవైసీ పోయి అక్కడ ప్రచారం చేస్తాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. కాంగ్రెస్ తుగ్దేతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అదే అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే ఎంఐఎం పుట్టిందో ఈ ప్రాంతం నుంచి 1.5 కిలోమీటర్ దూరం లేదు అలా పార్టీ ఆఫీస్కి షేక్పేట్, ఇక్కడ వచ్చి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. ఇదే ఇప్పుడు మీరు చేస్తే సంవత్సరం ఇంకోటి ఉన్నారు. మేమంటలేం కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది, కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి కదా. కేంద్రంలో కూడా అక్కడ కూడా చేయాలి కదా. బీజేపీకి చేశారు వాళ్ళు, కేంద్రంలో ఉన్నంత కాలం చేశారు సార్. కేంద్రంలో బీహార్లో సేమ్ టైంలో ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ బీహార్లో ఎలక్షన్స్, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. బీహార్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేర్చుకోలేదు. కాంగ్రెస్ మహాగఠబంధన్లో చేర్చుకోమని ఓవైసీ అడిగాడు, చేర్చుకోలేదు కదా. మేము ఏమంటున్నాం భరత్ అంటే ఇక్కడ సహకారం ఎట్లా చేస్తారు, అక్కడ ప్రక్రియ ఇట్లా కొనసాగిస్తారని చెప్పి అంటారు. వికృత ప్రక్రియ అంటే ఇదేం దోస్తా అని. బీజేపీ కూడా అంతే కదా. బీజేపీతో కూడా అన్ని రాష్ట్రాల్లో అట్లా బీజేపీ మీకు సపోర్ట్ చేసింది అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. బీజేపీ అవయవ దానం చేసి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీజేపీ అవయవ దానం చేసి కాంగ్రెస్ ను గెలిపించింది. ఒక్క మంత్రులు ఎక్కడన్నా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడైనా మాట్లాడారా? రిగ్గింగ్ గురించి ఎక్కడైనా మాట్లాడారా? అసలు ఆయనకు వచ్చిన 18,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? గాయపైపోయినాయి. బీజేపీ కిషన్ రెడ్డి గారికి వచ్చిన గతంలో 18,000 ఓట్లు 1,800 ఓట్లకి ఎట్లా పడిపోయింది చెప్పండి? 18,000 వచ్చాయి. ఇప్పుడు మొన్న 17,000 వచ్చాయి. అంతకుముందు 25,000 అంటే 8,000 తగ్గినాయి కదా. మరి 8,000 ఎక్కడ పోయినాయి చెప్పండి? మీరు మీ ప్రకారం 8,000 పోయినాయి. మరి అందుకోసం బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మొన్న 80,000 వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు 2 భరత్ గారు మేము అంటాము ఇదంతా కలిసి మొత్తం వీరందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఎంఐ అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క కారుకు వ్యతిరేకంగా పనిచేసిన పక్షాలు. వీళ్ళందరూ కలిసి ప్లస్ రిగ్గింగ్ ప్లస్ రౌడీజంతో అంతా కలిపి. మీరు మునుగోడులో జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్. అవును,
మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు భరత్ మీరు చేయలే ఎప్పుడు పైసలు వంచలే? రిగ్గింగ్ లేదు కదా, రిగ్గింగ్ నేను చెప్పేది కరెక్ట్ కదా. మునుగోడు ఇన్ఛార్జ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదు. లేదు అఫీషియల్ గా కేసీఆర్ అనౌన్స్ చేశాడు, ఆశన్న గారు జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్. ఉన్నాను, ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు మా బాస్ కేసీఆర్. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లీవ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. కేసీఆర్ ఎప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే మునుగోడు ఉంటే మునుగోడులో పోయి ఉన్నాను, నాగార్జున సాగర్ లో పోయి ఉన్నాను, మహారాష్ట్రలో పోయి మహారాష్ట్రలో. మేమేమంటామంటే మేము పంపిణీ అట్లాంటిది మాకు అవసరం లేదు. ఆ రోజు అభివృద్ధి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ దేవుడు. అవును, కేసీఆర్ గారు ఒక బొమ్మతోనే గెలిచాము. ఎక్కడ ఎలక్షన్ అయినా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పైసలు పట్టుకున్నారు మునుగోడులో, మీ పైసలు పంపించేశారు. ఓటుకు 5,000 6,000 మునుగోడు హుజరాబాద్ లో మీరు పంచలే డబ్బులు వంచలేదు, డబ్బులు వంచలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు. ఇలా ఆ రోజు ఏ రైతుని అడిగినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలన్నారు. మునుగోడులో రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అన్నారు. అక్కడ కూడా కొంత స్వల్ప మెజార్టీతో పోయినాం కదా. ఇది కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ తీర్పును మేము గౌరవిస్తాం, శిరసావిస్తాం, గెలిచిరు వాళ్ళు. కానీ ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు రిగ్గింగ్ చేసిర్రు. మీ G24లోనే స్వయంగా మీరు ఆ రిగ్గింగ్ చేసిన వాళ్ళని, చిన్నపిల్లలు ఓట్లు వేసిన వాళ్ళని ఉదయం పొద్దున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మన టీవీలో నేను చూసా. 10 విజువల్స్, 20 విజువల్స్, 50 విజువల్స్. ఏమంటారంటే వాళ్ళు హుజరాబాద్ లో వేసింది, మునుగోడులో వేసింది. ఇప్పుడు మునుగోడులో రిగ్గింగ్ జరిగిందా భరత్? మీరు చెప్పండి. పైసలు వంచారు, ఎదుటి పైసలు పట్టుకున్నారు. తప్పు, చాలా తప్పు. రాజగోపాల్ రెడ్డి పైసలు చేసి పైసలు పట్టుకున్నారు. మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో అధికారాన్ని చెలాయించలే. ఒక్కసారి కూడా ఎలక్షన్ కమిషన్ కు సార్ ఎప్పుడు ఫోన్ చేయడం అట్లాంటి వ్యక్తి కాదే కాదు కేసీఆర్ గారు. అసలు ఇప్పుడు మీరు గెలిస్తేనేమో కేసీఆర్ క్రెడిట్, మరి గెలిస్తే రేవంత్ రెడ్డి క్రెడిట్ కదా? ఎట్లా ఏది ఇదా? రేవంత్ రెడ్డి రిగ్గింగ్ తో క్రెడిటా? ఏం చేసిండని హైదరాబాద్ ప్రజలు ఆయన కోటేస్తారు చెప్పండి? హైడ్రా ద్వారా ఇల్లు కూల్చినందుకు, హైడ్రా ద్వారా ఇల్లు కూల్చినందుకు ఓటేస్తారా? కళ్యాణ లక్ష్మి ఇచ్చే తులం బంగారం ఇవన్నీ మోసం చేసినందుకు వేస్తారా? స్కూటీలు ఇవ్వనందుకు వేస్తారా? ఎందుకు వేస్తారు? వారికి ఇస్తానటువంటి డబ్బులు పెంచినందుకు ఇస్తారా? భర్త బాకీ కార్డులు అన్ని మేము చూపించినాం కదా. అంటే ఎందుకు వేశారు? అందుకోసమే రిగ్గింగ్ అంటున్నాం కదా. ఇవన్నీ ఉండగా కూడా 25,000 మెజార్టీ వచ్చిందంటే రిగ్గింగ్తోనే గెలిచిర్రు, రౌడీజంతోనే గెలిచిర్రు, దౌర్జన్యంతోనే గెలిచిర్రు అని మేము అంటున్నాం. ఇది వాస్తవం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఓటేశారంటే ఇప్పుడు మీ పాలన నచ్చనట్టే కదా. మీ పాలన నచ్చలేదు. మా పాలన ఎక్కడుంది? మా పాలన ఉందా? ఇప్పుడు 10 ఏళ్ల పాలన నచ్చదు. 10 ఏళ్ల పాలనలో ఉండే కదా, ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. 10 ఏళ్ల పాలన అంత డెవలప్ చేస్తే జూబ్లీ హైదరాబాద్ నగరమే మళ్ళీ చెప్తున్నా రిగ్గింగ్ అని. అసలు ఇక్కడ అభివృద్ధి అనే మాటనే రాలే కదా. రిగ్గింగ్, రౌడీయిజం మేము ఉన్నాం కదా, స్వయంగా మేమే రిగ్గింగ్ చేస్తే రీపోలింగ్ కు మీరు ఎందుకు అడగలేదు? పోలింగ్ అయిన తర్వాత రీపోలింగ్ ఒక్క బూత్ ఎలక్షన్ కమిషన్ ఉంది, అడగాలి కదా. 150 కంప్లైంట్లు ఇచ్చాం. 150 కంప్లైంట్లు ఇచ్చాం. తర్వాత కూడా ఇప్పుడు గెలుపు అయిపోయింది కదా, డిక్లేర్ చేసినారు కదా. దానికి ముందు 150 కంప్లైంట్లు ఎక్కడ పట్టించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకేం అడుగుతా వాళ్ళు? మొత్తం కుమ్మక్క అయిపోయారు కదా కాంగ్రెస్. మరి లెక్కన ఇప్పుడు సరే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిస్తే మరి బీఆర్ఎస్ గెలవదు కదా. మరి నెక్స్ట్ ఇప్పుడు ఖైరతాబాద్, ఇప్పుడు మేము ఏమంటామంటే ఖైరతాబాద్ ఇప్పుడు వచ్చింది కదా. మొన్నటి జనరల్ ఎలక్షన్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అధికారంలో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలన్నీ మోసపోయారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అది రూరల్లో చూశారు. రూరల్లో విపరీతమైన వ్యతిరేకం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కదా. లోకల్ బాడీలో వార్ 1 సైడ్ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ ఆఫ్టర్ జూబ్లీహిల్స్. ఎందుకంటే మన జనరల్ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా భరత్ గారు జూబ్లీహిల్స్ తర్వాత హైదరాబాద్ లో కూడా వారి యొక్క పాలన చూస్తారు. ఇప్పుడు అన్నారు కదా. నేను ఒక మాట చెప్తా. మీరు మొన్న ఎలక్షన్ లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు జిహెచ్ఎంసీలో కదా. ఒక్క సీటు కూడా పోలే, ఒక ఇబ్రాహీంపట్నం తప్ప అన్ని సీట్లు మీరే గెలిచారు. 43% ఓటింగ్ వచ్చింది. సిటీ ఓటింగ్ తీసేస్తే మీరు బిలో 30 రూరల్ ఏరియాలో.
అక్కడ పోలింగ్ జరిగితే జూబ్లీహిల్స్ లో జరిగితేనే సిటీలో అంత మెజారిటీ వచ్చిన చోట జరుగుతూనే 24,000తో ఓడిపోయినారు. ఇక పల్లెల్లో మీరు అంత వీక్ గా ఉన్నారు మొన్న ఎలక్షన్ లో. ఇప్పుడు పల్లెల్లో అంత వీక్ గా ఉన్న చోట ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆకాశంలో